నరసాపురం మాజీ వైసీపీ ఎంపీ ప్రస్తుతం ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుని టార్చర్ చేసిన కేసులో కీలక వాంగ్మూలాన్ని న్యాయమూర్తి గారు రికార్డు చేశారు. ఎప్పుడైతే రఘురామకృష్ణరాజుని 2021లో అరెస్ట్ చేసి గుంటూరు తీసుకెళ్లి పిచ్చా కొట్టుడు కొట్టి ప్రాణాపాయం దాకా తీసుకెళ్లి బతికించి మళ్ళీ హాస్పిటల్లో వేసి ఆ కోర్టు ఆదేశాల మేరకు ఆ సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ తరలించడంతో బతికిపోయాడు. ఆ చిత్రహింసలో పెట్టిన కేసులో రఘురామకృష్ణరాజు వాంగ్మూలాన్ని తీసుకున్న పోలీసు అధికారి విజయపాల్ అతని ఇష్టం వచ్చినట్టు వాంగ్మూలం మొత్తం చక్కగా రాసుకొని రఘురామకృష్ణరాజు చెప్పినట్టుగా నన్ను ఎవరూ కొట్టలేదు, నన్ను ఎవరూ తిట్టలేదు, కనీసం కర్ర కూడా ఎత్తలేదు, బెల్ట్ కూడా తెయలేదు, గుండెల మీద కూర్చోలేదు, కాళ్ళు వాశాయి, నాకు గతంలోనే అనారోగ్య సమస్యలు ఉన్నాయి అన్నీ చక్కగా రాసి రఘురామకృష్ణరాజు చెప్పినట్టు రాసి ఇద్దరు వీఆర్ఓలతోనే సంతకాలకు పంపించారంట విజయపాల్. ఆ వీఆర్ఓలు ఏం చేస్తారు, పైనుంచి ఫోన్లు వచ్చినాయి పెట్టండి సంతకాలు అనగానే ఆ సంతకాలు పెట్టి పంపించేశారు. ఆ ఇద్దరు వీఆర్ఓల్ని జడ్జి గారి ముందుకు పట్టుకొస్తే చెప్పారు, రఘురామకృష్ణరాజు ఎలా ఉంటాడో మాకు తెలియదు, మేము చూడలేదు, రఘురామకృష్ణరాజు మా ముందు ఏమీ చెప్పలేదు, అతని దగ్గరికి మమ్మల్ని తీసుకువెళ్ళలేదు, విజయపాల్ ఈ వాంగ్మూలం తయారు చేయించి మా వద్దకు పంపించాడు, ఫోన్ చేసి బెదిరించారు, ఉద్యోగాలు పోతాయని, దాంతో సంతకాలు పెట్టామని చెప్పారు. జడ్జి గారు మొత్తం శుభ్రంగా వీడియోలతో సహా రికార్డ్ చేసుకొని వాంగ్మూలం కూడా రాసుకున్నారు. ఇక రాబోయే కొద్ది రోజుల్లో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు బొక్కలో పోతారు గ్యారెంటీ. A3 మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా అనేది మాత్రం తేలాలి. అరెస్ట్ చేస్తారని కానీ చేయరని కానీ స్పష్టంగా ఏమీ చెప్పలేం. ఎందుకంటే A1 A2 A4 వెళ్ళిన తర్వాత A3 ఏం చేస్తాడు బయట ఉండి పట్టకపోవాల్సిందే కదా. రఘురామకృష్ణరాజు టార్చర్ కేసు వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారితీయబోతోంది. అధికారంలో ఉన్న ఒక ఎంపీని తీసుకెళ్లి ఐపీఎస్ అధికారులు చితగొట్టారు అంటే డబ్బులు ఇస్తే గోండాలు చేయాల్సిన పని కూడా ఐపీఎస్ అధికారులు చేసి పెడతారు అనేది భారతదేశంలో మరోసారి రుజువైంది. ఐపీఎస్ అధికారుల కన్నా కూడా ఎంపీ ప్రోటోకాల్ ఎక్కువ. ప్రజలు ఎన్నుకున్న 10 లక్షల మంది ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి, అలాంటి వ్యక్తినే తీసుకెళ్లి పిచ్చకొట్టుడు కొట్టి చంపాలని చూశారు అంటే సామాన్య వ్యక్తులను అయితే తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసి మూటగట్టే సముద్రంలోనే పడేస్తారు డబ్బులు ఇస్తే. ఇక ఆ 4 ఐపీఎస్ అధికారులు చేసింది అదే. విశాల్ గున్ని, సీతారామాంజనేయులు, సునీల్ కుమార్, విజయపాల్ ఇలాంటి ఐపీఎస్ అధికారుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయింది. రాబోయే రోజుల్లో సివిల్ సర్వీసులు చేసే అధికారులు ఎలా చేయకూడదో వీరు ఏదైతే 2019 నుంచి 2024 దాకా చేశారో అవన్నీ ఒక గుణపాఠాలుగా రాబోతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో రఘురామకృష్ణరాజు కేసులో ఒక ముఖ్యమైన ఐపీఎస్ అధికారిని వేసుకురావడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. అతను విదేశాలు పారిపోకుండా ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే అతను దేశంలో ఉన్నాడా పారిపోయాడా అనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ లేదు. రాబోయే కొద్ది గంటల్లో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని ఎత్తుకురావడానికి పోలీసులు సిద్ధమవుతూ ఉన్నారు. ఇక ఎత్తుకొచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్న వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.